మార్చి నెలలో 931 మందిపై కేసులు నమోదు చేశామన్నారు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారికి జరిమానా, జైలు శిక్ష, సోషల్ సర్వీస్ విధిస్తున్నామని తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న డీసీపీ రంజన్ రతన్ కుమార్ తో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ వ్యాప్తంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నటువంటి వారిపై పోలీసులు చర్యలు కఠినతరం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్లకు సంబంధించి మరిన్ని వివరాలు ఇటు సైబరాబాద్ అడ్మిన్ ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్ సార్ అన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అసలు సైబరాబాద్లో ఎలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు, ఏ వేళలో నిర్వహిస్తున్నారు సార్? సైబరాబాద్ మొత్తంగా కలిపి ఎవ్రీ ఫ్రైడే అండ్ సాటర్డే మేము స్పెషలైజ్డ్ ప్లేసెస్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఈ డ్రంక్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాము. అది కాకుండా కూడా నవేందన్ను ఎప్పుడైతే మాకు ఒక డ్రైవ్ లాగా పెట్టుకొని కూడా మధ్యలో చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ నెల మొత్తంగా మనకు కలిపి చూస్తే 911 కేసులు డీడీ కేసులు మనకు రావడం జరిగింది. అట్లాగే 541 కేసులు ఈ వీక్లో మనకు కేసులు రిపోర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు ఈ పబ్ కల్చర్లు ఉండడం, తర్వాత పార్టీస్ చేసుకోవడము, లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఎక్కువ మటుకు దీంట్లో ఈ డీడీలో దొరకడం జరుగుతుంది. మా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలందరూ కూడా ఎవరైతే ఇటువంటి డ్రింక్ హ్యాబిట్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా డ్రైవర్ను పెట్టుకోవాలా. అలాగే వాళ్ళు ఎవరు కూడా డ్రైవ్ చేయొద్దు, తాగిన వాళ్ళు ఎవరు కూడా నడపకూడదు. వాహనం ఒకవేళ తాగి నడిపి ఎవరికన్నా డాష్ ఇచ్చి ఎవరికైనా యాక్సిడెంట్ జరిగి ఇంకా ఘోర ప్రమాదం అట్లా జరిగితే వాళ్ళపైన 304 ఐపీసీ గతంలో ఉండేది, ఇప్పుడు 105 BNS కింద కూడా కేసులు నమోదు చేయబడుతున్నాయి. మేమైతే కఠినంగా వ్యవహరిస్తున్నాం. చట్టాలు ఎంత గట్టిగా ఉన్నా ఏం చేసినా కానీ ప్రజలు అనుకుంటే కానీ తప్ప ఇది మనం ప్రాణాలు కాపాడలేని పరిస్థితి ఉంది. ప్రజలందరూ దీన్ని ఆలోచించాలా. ఒకసారి మనం డ్రైవ్ చేస్తున్నాం, మత్తు మందు అవన్నీ సేవించి మనం పోతున్నామంటే ఇతరులకు ప్రాణాపాయం ఉంటుంది, మనకు కూడా ప్రాణాపాయం ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు గమనించాలా, దాని ప్రకారంగా నడుచుకోవాలని చెప్పి మా విజ్ఞప్తి. సార్, ముఖ్యంగా చూస్తే ఐటీ కారిడార్ పరిధిలో సాధారణంగానే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. సో డే అండ్ నైట్ అనే తేడా లేకుండా ఎప్పటికీ ట్రాఫిక్ అనేది కొనసాగుతుంది కదా. సో డ్రంక్ అండ్ డ్రైవ్స్ ఏ టైంలో చేస్తున్నారు, దాని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది సార్? డ్రంక్ అండ్ డ్రైవ్కు ఒక సపరేట్ టైంలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క విధంగా మేము ఆర్గనైజ్ చేస్తాం. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి బేరీ చేసుకొని డిఫరెంట్ టైమింగ్స్లో చేస్తాము. ఒక పర్టికులర్ టైం అనేది మాత్రం పెట్టము. అది కాకుండా ఏదైతే ఐటీ కారిడార్లో పబ్లు ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళకు డిఫరెంట్ టైమింగ్స్లో పెడతాం. జనరల్గా సాయంత్రం 6 o'clock నుంచి మొదలుపెట్టి రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా మేము ఇవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా మద్యం తాగి పట్టుబడ్డ వాళ్ళపైన ఎలాంటి చలాన్లు వేస్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ఎంబీ యాక్ట్ ప్రకారంగా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అట్లాగే కోర్ట్స్ కూడా మాకు సహకరించి మేము చెప్పినటువంటి ఛార్జ్షీట్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళకు సోషల్ సర్వీస్ అవేర్నెస్ కింద కూడా పనిష్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు వాళ్ళకి జైలు శిక్ష కూడా ఇవ్వడం జరుగుతుంది. 4-5 రోజులు కూడా జైలు శిక్ష ఇవ్వడం జరుగుతుంది. సార్, ప్రధానంగా మనం చూస్తే రోడ్లపైన ట్రాఫిక్ పోలీసులు ఉండరు అనేటువంటి ఒక అపరిచిత, అంటే వాళ్ళు ఏంటంటే అనాలోచితమైన ఆలోచనతో మూవ్ అవుతుంటారు కదా. సో వాళ్ళకి ఏం చెప్తారు సార్? ప్రధానంగా ట్రాఫిక్ ఇంత పెద్ద సిటీలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రతి చోటు ఉండడం కుదరదు. ఛాలెంజెస్ ఉంటాయి. మనకు ట్రాఫిక్ కంజెషన్ ఎక్కడ ఉంది, దాన్ని ఏ విధంగా నిర్మూలించాలా, ఎవరు అక్కడ స్పాట్లో ఉండాలా అనేది మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటాం. మీరు చూస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్నటువంటి కంట్రోల్ రూమ్లో ట్రాఫిక్ మొత్తం ఫ్లో అయ్యేది మనకు కనబడుతుంటుంది. ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయింది అక్కడికి ఇమీడియట్గా మనం వెళ్ళి క్లియర్ చేయడం జరుగుతుంది. ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడమే కాకుండా ట్రాఫిక్లో మరి ఇటువంటి అఫెన్స్లు కూడా మనం రియలైజేషన్ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. పాయింట్స్ మీద ఉండడానికి లేకపోవడం అనేది కారణం కాదు. మనకు సెంట్రల్ మానిటరింగ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మొత్తం మేము యూజ్ చేసి ఎక్కడ ఏం జరుగుతున్నది ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవడం జరుగుతుంది. సరే, డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇటు మేజర్స్తో పాటు కొంతమంది మైనర్స్ కూడా పట్టుబడుతున్నారు. సో వాళ్ళ తల్లిదండ్రులకు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు? సో డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకడం ఎలాంటి కౌన్సిలింగ్ కొనసాగుతుంది? డ్రంక్ డ్రైవ్లో మైనర్స్ దొరకడం అనేది చాలా అరుదు. కాకపోతే ఈ వెహికల్స్ నడపడం మాత్రం మైనర్స్ డ్రైవింగ్ అనేది చాలా జరుగుతుంది. సో పేరెంట్స్ వాళ్ళ పిల్లల యొక్క కోరిక మేరకు తొందరగా వాళ్ళకు వెహికల్స్ కొనియడము, ప్రాపర్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కానీ వాళ్ళకు డ్రైవ్ చేయడానికి వెహికల్ ఇవ్వడం అనేది ఆమోదయోగ్యం కాదు. దానిపైన వాళ్ళపైన కూడా, అంటే ఎవరు వెహికల్ పైన రిజిస్టర్డ్ ఓనర్ ఉన్నారో వాళ్ళపైన కేసు అవుతుంది. అట్లాగే మైనర్ పైన కూడా కేసు అవుతుంది. డిఫరెంట్ కోర్ట్స్కు వాళ్ళు వెళ్ళవలసి వస్తుంది. మైనర్ ఒక కోర్టుకి వెళ్తారు,
పేరెంట్ ఎవరైతే ఉన్నారో ఎవరి పైన వెహికల్ ఉందో వాళ్ళు కూడా ఇంకో కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. ఇబ్బంది పడడం కంటే ముఖ్యంగా కూడా ఎందుకంటే డ్రైవింగ్ అనేది ఒక స్కిల్, ఇది ఒక కళ. దీన్ని మనము జాగ్రత్తగా దానికి సైనేజెస్, దానికి సిగ్నల్స్, దానికి కాషనరీ బోర్డ్స్, దానికి సంబంధించిన అన్నీ కూడా కులంకషంగా తెలుసుకున్న తర్వాతనే ప్రాపర్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత మనం వెహికల్లో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా చేసుకున్న వాళ్ళకైతేనే రోడ్డు మీద అవగాహన ఉంటుంది, సిగ్నల్స్ను పాటించి నడిపించే అనేది అవగాహన ఉంటుంది. వెహికల్ నడపడం ఒకటే పని కాదు కదా, మిగతా జనాలు ఉంటారు, మిగతా వెహికల్స్ ఉంటాయి, వాళ్ళందరికీ కూడా మరి ఎటువంటి ప్రమాదం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వద్దంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వాహనాలతో మైనర్లు దొరికినా లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి దొరికినా కానీ కూడా చట్టపరంగా కఠిన శిక్షలు ఉన్నాయి కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఇటు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా చూడాలని చెప్పేసి అయితే మనతో సైబరాబాద్ అడ్మిన్ డీసీపీ రంజన్ రతన్ కుమార్ అయితే చెప్పినటువంటి పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.